వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శ్రీ మహా గణాధిపతయే నమః. ఈరోజు మనం జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరంలో శ్రీ పరాభవనామ సంవత్సరానికి రాజైనటువంటి గురుడు తన యొక్క అత్యున్నతమైనటువంటి ఉచ్ఛస్థితి అయిన కర్కాటక రాశిలో ప్రవేశించి సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఇక్కడ ఎంతో కాలంగా ఈ కాలసర్ప దోషం వల్ల ఈ వృషభ రాశి వారికి కానీ లేదా ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ అనేక ఇబ్బందులు వారి వారి రాశి గ్రహ స్థితుల రీత్యా ఏర్పడుతున్నాయి. వాటి నుంచి ఇక బయటపడేందుకు మంచి అవకాశం ఇస్తూ అలాగే మంచి స్థితిగతుల్ని కల్పించబోతున్నటువంటి ఈ గురుగ్రహ ఉచ్చ స్థితి ఏదైతే ఉందో ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నటువంటి తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగా వృషభ రాశి వారికి ఈ గురుగ్రహ శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి ఎలా మీకు ఇవ్వబోతోంది, అలాగే ఆ గురుగ్రహ శుభ ఫలితాలని మరింత పెంపొందింప చేసుకోవాలంటే మీరేం చేయాలి, అలాగే ఈ గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో 3వ స్థానంలో గురుడు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉంటున్నాడు కనుక గురువు సహజ సిద్ధమైనటువంటి శుభగ్రహం, పైగా ఈ సంవత్సరానికి రాజు కూడా అయ్యాడు కనుక ఆయన మీకు ఇచ్చేటువంటి మొట్టమొదటి శుభ ఫలితం ఏంటంటే మీ యొక్క సోదరీ వర్గం నుంచి మంచి మీకు సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీకు మంచి పరాక్రమోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ గురుడు ఈ ఉచ్చస్థానంలో ఉన్నంతసేపు మీరు ఏ రకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నా మీకు ఖచ్చితంగా విజయం లభించి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఉంది. అదేమిటంటే వృషభ రాశి వారికి రాజయోగ కారకుడైనటువంటి శని కూడా లాభస్థానంలో అత్యంత బలంగా మీకు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. మీ రాశిని తృతీయ దృష్టితో చూడటం వల్ల మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ త్రిషడాయిగత పాప అంటే 3, 6, 11 స్థానాల్లో ఎప్పుడైతే ఈ శనీశ్వరుడు సంచరిస్తాడో అసలు వాళ్ళకి ఆ సంవత్సరం తిరుగు ఉండదు. అట్లాగే దీనికి తోడు గురుడు ఉచ్చస్థితిలోకి రావటం వల్ల మరింత శుభ ఫలితాలు రాబోతున్నాయి. అంటే ఓవరాల్గా ఆలోచించుకుంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురుశనులు మీకు అత్యంత శుభఫల ప్రదాతలు కనుక ఈ వృషభ రాశి వారు ఈ సంవత్సరం నూతనంగా ఏ కార్యక్రమం చేపట్టినా ఖచ్చితంగా విజయం సాధించి తీరతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి తోడుగా ఈ వృషభ రాశి వారికి మరి ముఖ్యంగా మేనమామల రీత్యా కానీ మేనమామలు బాబాయిలు ఇటువంటి వాళ్ళ రీత్యా కూడా మీకు వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీకు ఏ పని చేసినా కూడా విజయం తథ్యం అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ జీవిత భాగస్వామి విషయంలో గతంలో ఏదన్నా విభేదాలున్నా కూడా అవి పూర్తిగా సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది కదా. కొద్దిమంది కొంత జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు నడుస్తున్న వృషభ రాశి వాళ్ళు ఉండే అవకాశం ఉంది. కారణం ఏంటంటే రాహుకేతువుల గ్రహస్థితి రీత్యా కొంత వీళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండే అవకాశం ఉంది. అది ఈ గురుగ్రహ సంచారంతో మీకు దాదాపుగా కామ్ డౌన్ అవుతుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి అంశం జరగబోయేది ఏమిటి అని అంటే మీ వృషభ రాశి వారికి పిత్రార్జితం ఏదైతే ఉంటుందో అది మీకు ఖచ్చితంగా సంప్రాప్తం అవుతుంది. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి మీరు చేసేటువంటి వృత్తిలో ఉద్యోగంలో డెఫినెట్గా ప్రమోషన్స్ వస్తాయి. అలాగే స్థాన చలనం కూడా కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇది ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకైనా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకైనా వర్తిస్తుంది. అలాగే వ్యాపారస్తుల విషయాన్ని గమనిస్తే
వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తూ ఇంకో చోట కూడా వాళ్ళ వ్యాపార విస్తరణకి కావలసినటువంటి అన్ని అవకాశాలు లభిస్తాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వృషభ రాశి వారికి మాత్రం బాగుంది. మిగతా 12 రాశుల వాళ్ళకి కూడా అంత గొప్పగా లేదని చెప్పాలి. ఈ వృషభ రాశి వారికి మాత్రం కొంతమేర వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేటువంటిది కొంత డెవలప్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఇకపోతే ఈ వృషభ రాశి వారికి ఎవరికైతే కోర్టు కేసులు ఉంటాయో వాటిల్లో విజయం వరిస్తుంది. తప్పనిసరిగా గెలుపు మీదే. ఇక మరొక ముఖ్యమైన అంశాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం మంచి పుణ్యక్షేత్ర సందర్శన, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కొన్ని కానీ, అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో కొన్ని కానీ ఖచ్చితంగా సందర్శించే మంచి అవకాశం కూడా లభిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వృషభ రాశి స్త్రీలకైనా పురుషులకైనా నూతన సువర్ణాభరణ ప్రాప్తి కలుగుతుంది. అయితే బంగారం ధరలు ఎంత మండిపోతున్నా కూడా మీ యొక్క ఆర్థిక శక్తి సహకరించినంత మేరకు కొనుగోలు చేస్తారు. అది మీకు బాగా కలిసొచ్చేటువంటి అంశంగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకైనా, అలాగే మరి ముఖ్యంగా నిరుద్యోగులకైనా సరే మంచి ఉపాధి అవకాశాలుంటాయి. విద్యార్థులకి విద్యా యోగ్యత చాలా బాగుంటుంది. ఇటువంటి ఈ గురుబలాన్ని మరింత పెంపొందింప చేసుకుని అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు మంచి అభివృద్ధి సాధించాలంటే కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే గోసేవ చేయాలి. అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో ఆవులకి తగినంత గ్రాసం అందించడం, అలాగే మరి ముఖ్యంగా శివారాధన చేయటం, అంటే ప్రతి గురువారం నాడు శివాలయాన్ని సందర్శించటం. అలాగే మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ ఏమిటంటే గురువు యొక్క అనుగ్రహం కోసం గురుచరిత్ర పారాయణ చేయటం, దత్త మందిరాన్ని సందర్శించటం, అలాగే మరి ముఖ్యంగా రామాలయాన్ని పునరుద్ధరించ చేయటం. అంటే రామాలయం ఏదైనా ఉంటే దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో భాగంగా మీ వంతు కృషిని మీరు చేయటం. అది ఆర్థికంగా కావచ్చు, శారీరక శ్రమ పరంగా కావచ్చు, మరొక రూపేణా కావచ్చు. ఇటువంటి రెమెడీస్ కనుక చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మంచి ఉచ్చ స్థితికి తప్పనిసరిగా చేరుకోగలుగుతారు. సమాజంలో ఈ గురువు యొక్క అనుగ్రహంతో మీ పేరు ప్రతిష్టలు ఇనుముడిస్తాయి. నూతనంగా స్థిరచరాస్తులు కొనుగోలు చేయటం కూడా జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృషభ రాశి వారు గురువుకి సంబంధించి తగిన శాంతి పరిహార క్రియల్లో పాటించేటట్లయితే తప్పనిసరిగా మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక చివరిగా ఏమీ చేయలేరు, ఇవి చాలా పెద్ద పరిహారాలు అనిపించినాయి అనుకోండి, మీకు సింపుల్గా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో కొంత 4 వెండి గోళీలని మూటగా కట్టి మీ క్యాష్ కౌంటర్లో ఉంచేటట్లయితే ఆర్థికంగా మీకు మంచి అభివృద్ధి అనేటువంటిది లభిస్తుంది. కనుక కారణం ఏంటంటే గురువు యొక్క వర్ణం పసుపు రంగు. దాంట్లో ఇలా గనక పరిహారం చేస్తే మీకు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. మరింత అభివృద్ధి పథంలో వృషభ రాశి వాళ్ళు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.